వియర్స్ InDesign తెలుగు వీడియో ట్యుటోరియల్స్లో ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఇదిగో చూస్తున్నారు కదా, ఈ లోగోస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, అలానే తెలుగు లాంగ్వేజ్లో కూడా మనం లోగో అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండి. అసలు InDesignలో తెలుగు అనేది ఎలా యాడ్ చేయాలో కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్దాం. హాయ్ వియర్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. వియర్స్, ఈ InDesignకి సంబంధించి ప్రాక్టికల్స్ కాకుండా బేసిక్ నుంచి నేర్చుకోవాలి, టూల్స్, మెనూస్, దానికి సంబంధించిన ఆప్షన్స్ నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పైన ఐ కార్డ్స్లో ఇచ్చాను, చూసుకోండి. ఓకేనా, చూడండి వియర్స్, జనరల్గా ఒక న్యూ పేజీ అనేది ముందుగా మీరు ఓపెన్ చేయండి. ఓకేనా, దీనికంటూ పర్టికులర్గా పేజీకి మెజర్మెంట్ అవసరం లేదు, డైరెక్ట్గా లోగోకి మనం మెజర్మెంట్ అనేది ఇవ్వాలి. ఓకే, మనకి డిఫాల్ట్గా బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్లోనే ఉంటుంది, కానీ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం బ్లాక్ కలర్లో ఒక షేప్ అనేది తీసుకొని దాని మీద లోగో అనేది యాడ్ చేస్తున్నానండి. మీరేం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడున్న లోగోని చూస్తూ మనం ఒక లోగో అనేది క్రియేట్ చేద్దాం. ముందుగా మనకి రూలర్ యొక్క మెజర్మెంట్స్ ఎందులో ఉన్నాయో చూడండి. డిఫాల్ట్గా మనకి మెజర్మెంట్స్ అనేది పిక్సెల్స్లో, ఇంచెస్లో ఉండొచ్చు. మీరు మిల్లీమీటర్స్లో, ఎంఎంలో పెట్టుకోండి. ఈ హారిజంటల్ రూలర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎంఎంలో పెట్టుకోండి, వర్టికల్ రూలర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎంఎంలో పెట్టుకోండి. దీని తర్వాత ఎలిప్స్ టూల్, ఓకేనా, డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి వెళ్ళనమాట. ఈ టూల్ని సెలక్షన్ చేయండి, డైరెక్ట్గా డ్రా చేయండి. మనకి ఇక్కడ ఆ సర్కిల్ అవుట్లైన్ కలర్ బ్లాక్ ఉండడం వల్ల కలిసిపోయిందండి. ఇక్కడ ఇదిగోండి అవుట్లైన్ కలర్ అనేది వైట్లో పెట్టుకోండి, అంటే పేపర్ కలర్లో పెట్టుకోండి. ఓకేనా, దీనికంటూ సమ్ మెజర్మెంట్ ఇవ్వాలి. డైరెక్ట్గా ఆప్షన్ బార్లో విడ్త్, హైట్ అనేది ఎంఎంలో ఉంది కదా, మీరు 80 mm, అలానే హైట్ కూడా 80 mmలో పెట్టుకొని ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, ఇలా మనం వన్స్ సర్కిల్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ చేయొచ్చు. లేదా చూడండి, నేను ఇప్పుడు ఎలిప్స్ టూల్ సెలక్షన్ చేసి డైరెక్ట్గా డ్రా చేయకుండా డబుల్ క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ మెజర్మెంట్ అడిగిద్ది. విడ్త్ వచ్చి ఎంత అన్నాను, 80 mm, హైట్ వచ్చి 80 mm. ఓకే అనండి. ఓకేనా, అండ్ అవుట్లైన్ కలర్ బ్లాక్ ఉంది, వైట్లో పెట్టేసుకోండి. ఓకే, అండ్ లోపల ఫిల్ వచ్చి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్న బ్లూ కలర్ ఫిల్ చేసాం కదా. ఓకే, మనం రెడ్ కలర్ అనేది ఫిల్ చేద్దాం ఈ విధంగా. అండ్ అవుట్లైన్ విడ్త్ అనేది కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ 1 పాయింట్లో ఉంది. ఓకే, నేను ఇక్కడ 6 పాయింట్లో పెట్టాను, 6 పాయింట్స్. ఓకేనండి, మనకి మెయిన్ సర్కిల్ అనేది డ్రా చేసాము. అలానే లోపల ఇంకో సర్కిల్ ఉంది కదా, దానికి అవుట్లైన్ కూడా మనకి వైట్ కలరే ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ సర్కిల్ని నేను కాపీ చేస్తున్నాను, Ctrl+C. దీని తర్వాత డైరెక్ట్గా పేస్ట్ చేయొద్దండి, అంటే Ctrl+V అనొద్దండి. మనకి ఎక్స్ట్రా షేప్ అనేది సైడ్కి వచ్చేస్తుంది, అలా రాకూడదండి. ఈ షేప్ పైనే ఎగ్జాక్ట్గా రావాలి. అప్పుడు ఏం చేస్తారు, Ctrl+C కాపీ చేసిన తర్వాత ఎడిట్ మెనూలో మీరు ఇక్కడ పేస్ట్ ఇన్ ప్లేస్, ఎగ్జాక్ట్గా దాని టాప్లోనే పేస్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఆ టాప్లో ఉన్న షేప్ డిక్రీజ్ చేయాలి, 4 సైడ్స్ ఈక్వల్గా డిక్రీజ్ చేయాలి. అంటే ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఒక కార్నర్ నుంచి ఈ విధంగా డిక్రీజ్ చేయండి. ఓకే, అండ్ సైజ్ వచ్చి మీరు ఒక 55, ఇదిగోండి దాని విడ్త్ వచ్చి ఒక 55. ఓ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అవసరం లేదు, సెకండ్ దానికి ఈ విధంగా. అండ్ ఇక్కడ ఈ స్మాల్ సర్కిల్ అవుట్లైన్ విడ్త్ అనేది మరీ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదండి. స్టార్టింగ్ సర్కిల్కి ఇచ్చినంత 6 ఇచ్చాం కదా, దీనికి ఒక 4 ఇద్దాం. ఓకేనా, అండ్ ఈ స్మాల్ సర్కిల్ లోపల మనం ఏం చేద్దామంటే ఇంకో కలర్ ఫిల్ చేద్దాం. డైరెక్ట్గా వేరొక కలర్, ఎల్లో కలర్ ఫిల్ చేశాను. లేదంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా కావాలి అనుకుంటే గ్రేడియంట్ కలర్స్, మల్టీ కలర్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ షేప్లో మనకి లోపల వైట్ కలర్ కూడా లైట్గా యాడ్ అయిందా లేదా. ఓకేనా, మీరేం చేస్తారంటే ఓకే ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి కొంచెం సైడ్కి మూవ్ చేస్తున్నాను. ఓకే, గ్రేడియంట్ ప్యానల్, కలర్ ప్యానల్స్ యాడ్ చేసుకుందాం. ప్యానల్స్ యాడ్ చేయాలంటే విండో మెనూలోకి వెళ్ళండి. ఇక్కడ కలర్, ఇక్కడ ముందు స్వాచెస్ ప్యానల్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ విండోలోకి వెళ్ళండి, కలర్, గ్రేడియంట్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ యాడ్ అయిందా. ఇక్కడ డిఫాల్ట్గా మనకి గ్రేడియంట్ కలర్, మల్టీ కలర్స్ అనేది వైట్, బ్లాక్ మాత్రమే ఉన్నాయండి. ఓకే, ఇక్కడ కలర్స్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ బ్లాక్ ప్లేస్లో ఎల్లో కలర్ యాడ్ చేయాలండి. ఇక్కడ ఎల్లో కలర్ని ఎగ్జాక్ట్గా ఈ బాక్స్లోకి డ్రాగ్ చేసి వదిలేసేయండి. ఇదిగోండి యాడ్ అయిందా లేదా. ఇక్కడ వైట్, అలానే ఇక్కడ ఎల్లో. కావాలంటే ఇక్కడ ఇంకో కలర్ యాడ్ చేసుకోండి. నేను మాత్రం వైట్, ఎల్లో తీసుకున్నాను.
ఇప్పుడు గ్రేడియంట్ టూల్ సెలక్షన్ చేసి డైరెక్ట్గా ఈ షేప్లోకి ఇలా డ్రాగ్ చేశాను. ఇదిగోండి యాడ్ అయిందా లేదా. అండ్ ఇక్కడ దాని టైప్ వచ్చి నేను ఇక్కడ లీనియర్, అలానే మనకి రేడియల్ ఇలా పెట్టుకోవచ్చు. రేడియల్ అంటే ఎగ్జాక్ట్గా సెంటర్లో ఇలా కలుస్తుందండి వైట్ కలర్. ఓకేనా. అండ్ ఈ వైట్ కలర్ స్పేస్ అనేది మీరు ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎక్కువ కావాలి వైట్ అనుకుంటే ఇంక్రీజ్ చేసుకోండి, లేదు తక్కువే కావాలనుకుంటే డిక్రీజ్ చేసుకోండి. ఈ విధంగా ఓకేనండి. గ్రేడియంట్ కలర్స్తో వర్క్ అయిపోయింది అన్నప్పుడు ఈ ప్యానల్స్ని రిమూవ్ చేసుకోండి. ఓకేనా. అండ్ కలర్ ప్యానల్ ఒక్కటే ఉంచాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ మిడిల్లో మీరు ఏ కంపెనీ యొక్క లోగో అయితే డిజైన్ చేస్తున్నారో, స్కూల్స్ కంపెనీస్ ఉంటాయి కదండి, ఆ పర్టికులర్ కంపెనీ లోగోస్ని యాడ్ చేసుకోండి. ఓకేనా. లోగోస్ని ఏదైనా ఇమేజెస్ని యాడ్ చేసేటప్పుడు పర్టికులర్గా పిఎన్జీ ఫార్మేట్లో ఉన్న ఇమేజెస్ని మాత్రమే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇమేజెస్ని యాడ్ చేయాలంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేస్, ఇక్కడ ఇదిగోండి జేపీఈజీ ఫార్మేట్లో ఒక ఇమేజ్ ఉందండి. ఈ లోగోని నేను ఓపెన్ చేసి డైరెక్ట్గా ఇలా యాడ్ చేశాను అనుకోండి, ఏమైందండి, లోగోతో పాటు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా వస్తుంది. అందువల్ల మీరు ఏం చేయాలి, పిఎన్జీ ఫార్మేట్లో ఉన్న లోగోస్ని ఇమేజెస్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా. నేను ఫైల్ మెనూలోకి వెళ్ళి ప్లేస్, ఓకే, ఇదిగోండి ఇక్కడ మనకి పిఎన్జీ ఫార్మేట్లో ఇమేజెస్ ఉన్నాయి, కంప్యూటర్స్ అడ్డా లోగో ఉంది, డైరెక్ట్గా ఇలా యాడ్ చేసుకున్నాను. అండ్ డబుల్ క్లిక్ చేసి ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని సైజ్ కావాలంటే డిక్రీజ్ చేయాలంటే డిక్రీజ్ చేసుకోండి, ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేసుకోండి. ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని డిక్రీజ్ ఇంక్రీజ్ చేయడం ద్వారా 4 సైడ్స్ ఈక్వల్గా వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడ కంప్యూటర్స్ అడ్డా తెలుగు వీడియో ట్యుటోరియల్స్, ఇక్కడ ఏ డేటా అయితే టైప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డేటా రావాలి ఇలా సర్కిల్లో, ఇలా ఒక కర్వ్ లాగా రావాలండి. మరి అది ఎలా, ఇది కరెక్ట్గా సర్కిల్ షేప్లోనే ఉంది కదండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే మళ్ళీ ఎలిప్స్ టూల్ తీసుకోండి. డైరెక్ట్గా మీరేం చేస్తారంటే ఇక్కడ మెయిన్ సర్కిల్కి లోపల ఉన్న సర్కిల్కి మిడిల్లో వచ్చేటట్టుగా డ్రా చేయండి. ఓకేనా. ఈ విధంగా ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఏదైనా కలర్స్ అప్లై అయినాయి అనుకోండి, మీరేం చేస్తారు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఫిల్లోకి వెళ్ళిపోయి ఆప్షన్ బార్లో నన్లో పెట్టేసుకోండి, అంటే లోపల ఎలాంటి కలరు అవసరం లేదు. అండ్ అవుట్లైన్ కలర్ బ్లాక్ డిస్ప్లే అవుతుంది. దీన్ని ఏం చేస్తారు, ఎగ్జాక్ట్గా ఇలా మధ్యలో మూవ్ చేసుకోండి. అండ్ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని కొంచెం డిక్రీజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ మీకు మొత్తం ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఒకసారి ఆప్షన్ బార్లో చూసుకోండి. ఇది 65 ఉంటే ఇది 66 ఉంది, హైట్ విడ్త్ ఈక్వల్గా లేవు. 65 అండ్ 65 ఎంటర్ కొట్టండి. ఓకేనా. అండ్ మనకి ఈ సర్కిల్కి ఎగ్జాక్ట్గా సెంటర్లో రావాలి, పర్ఫెక్ట్ మెజర్మెంట్ కావాలి అనుకుంటే మీరు ఈ షేప్ని సెలక్షన్ చేశారు, ఈ మెయిన్ సర్కిల్ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి విండో మెనూలోకి వెళ్ళి మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ అండ్ లేఅవుట్ అలైన్ అనే ప్యానల్ని ఓపెన్ చేయండి. ఓకేనా. ఇక్కడ ఇదిగోండి మీకు హారిజంటల్ సెంటర్, అలానే వర్టికల్ సెంటర్ ఇలా పెట్టుకోండి ఎగ్జాక్ట్గా సెంటర్లో. అంటే ఈ మెయిన్ సర్కిల్ సెంటర్ పాయింట్, ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ ఈక్వల్గా వచ్చేస్తాయి. ఓకేనా. ఈ అలైన్మెంట్స్ అండి. అదే మీరు ఇప్పుడు రైట్లో పెట్టుకున్నారు అనుకోండి, ఇదిగోండి రైట్ సైడ్కి, లెఫ్ట్ అన్నారు అనుకోండి ఇదిగో లెఫ్ట్ సైడ్కి, లేదు సెంటర్ అంటే సెంటర్లోకి ఎగ్జాక్ట్గా ఇలా వచ్చేస్తాయి. ఓకేనా. అంటే మనకి లోపల ఉండే టెస్ట్ పర్ఫెక్ట్గా రావాలనుకుంటే ఈ అలైన్మెంట్స్ కూడా యూజ్ చేయాలి. దీని తర్వాత ఇక్కడనే ఈ సర్కిల్ పాత్ ప్రకారంగా టెస్ట్ రావాలి అని అనుకుంటే చూడండి, టైప్ టూల్లోనే మనకి అడిషనల్గా ఇంకో టూల్ ఉందండి, టైప్ ఆన్ పాత్ టూల్. దీని డైరెక్ట్ షార్ట్కట్ వచ్చి షిఫ్ట్ టీ. ఈ టూల్ని సెలెక్షన్ చేసి డైరెక్ట్గా ఎక్కడి నుంచి అయితే టైప్ చేయాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేయండి, ఆ పాత్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డైరెక్ట్గా నేను కంప్యూటర్స్ అడ్డా ఈ విధంగా. దీని తర్వాత ఈ పర్టికులర్ టెస్ట్ని సెలక్షన్ చేసి ఇప్పుడు సైజ్ కావాలంటే కొంచెం పెంచుకోండి. దీని తర్వాత ఫాంట్ స్టైల్ కొంచెం థిక్గా రావాలి, ఇక్కడ ఏరియల్ అనేది కొంచెం థిక్గా ఉండేది, ఫాంట్ సైజు ఇంక్రీజ్ చేశాను. ఓకేనా. అలానే ఇప్పుడు ఈ పాత్ ప్రకారంగా చూస్తే మనకి ఎలా ఉంది, ఈ పాత్ టాప్లో అటాచ్ అయ్యి ఉంది టెస్ట్, అవునా కదా. మనకి ఇక్కడ ఈ పాత్కి సంబంధించి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ టెస్ట్ని సెలక్షన్ చేసి టైప్ మెనూలోకి వెళ్ళండి. మనకి ఇక్కడ టైప్ ఆన్ పాత్, ఇక్కడ ఆప్షన్స్ ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ ఇదిగోండి ఒక బాక్స్ ఓపెన్ అయింది కదా, ఇందులో ఎఫెక్ట్ రెయిన్బో అంటే రెయిన్బోలో, స్క్యూ అంటే ఇదిగోండి ఈ విధంగా అన్న, లేదండి 3D రిబ్బను ఇదొక ఎఫెక్ట్, లేదండి జనరల్గా రెయిన్బోలోనే పెట్టుకుంటారు. అండ్ అలైన్ అనేది బేస్ లైన్లో ఉంది, నేను ఇక్కడ సెంటర్ అన్నాను అనుకోండి, చూసారా ఆ పాత్కి 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చింది టెస్ట్ అనేది. ఓకేనా.
అలానే క్యారెక్టర్కి మధ్య స్పేసింగ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. నెగిటివ్లో పెట్టుకుంటే ఇంక్రీజ్ అవుతూ ఉండిద్ది, అండ్ మీరు పెంచుకున్నారు పాజిటివ్లో ఉందనుకోండి ఆటోమేటిక్గా క్యారెక్టర్కి మధ్య స్పేస్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను -5 ఇచ్చాను. ఓకే, కావాలంటే ఇంకా మీరు పెంచుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ఇక్కడ పాత్ లైన్ డిస్ప్లే అవుతుందండి, ఈ లైన్ అవసరం లేదు అని అనుకుంటే మీరేం చేస్తారు, ఇక్కడ ఆప్షన్ బార్లో మనకి అవుట్లైన్ 1 పాయింట్లో ఉంది, మీరు 0లో పెట్టుకోండి, ఆ పాత్ అనేది డిస్ప్లే అవ్వదు. అలానే ఇంకా కొన్ని మిస్టేక్స్ జరగచ్చండి. ఎలా అంటే మీరు ఇప్పుడు ఇలా డ్రా చేసినప్పుడు ఈ కంప్యూటర్స్ అడ్డా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉండిద్ది. ఇక్కడ మనకి లైన్స్ అంటే ఎగ్జాక్ట్గా ఇలా సెలక్షన్ చేసి మీరు ఇలా పొజిషన్స్ మార్చుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి ఈ విధంగా. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఈ ఎండింగ్ పాయింట్ ఎక్కడ దాకా రావాలి, మీకు ఇక్కడ దాకే ఉండాలండి ఇది. అండ్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఈ సెంటర్లో. ఓకేనా, అండ్ మీరు ఇక్కడ డ్రాగ్ చేసే దాన్ని బట్టి టెస్ట్ అనేది మూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. లేదంటే నాకు ఇలా రాకూడదు, కొంచెం అడ్జస్ట్ చేయండి, ఇదిగోండి ఈ విధంగా ఇంకొంచెం. అండ్ కలర్ అయినా చేంజ్ చేయాలంటే డబుల్ క్లిక్ చేసి Ctrl+A సెలెక్ట్ ఆల్ చేసి అండ్ నాకు కలర్ వచ్చి వైట్ కలర్లో పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా. అలానే ఇప్పుడు పర్టికులర్గా ఈ టెస్టే నాకు బాటంలో రావాలి, ఇలా టర్న్ అవ్వాలి, తెలుగు వీడియో ట్యుటోరియల్స్ ఉంది కదా అలా రావాలనుకుంటే ఇప్పుడు ఈ టెస్ట్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. చేశారు కదా. అండ్ మీరేం చేస్తారంటే ఓకే, ఈ కలర్ ప్యానల్ కొంచెం అటు మూవ్ చేసుకుంటున్నాను, డబుల్ క్లిక్ చేసి సెలెక్షన్ చేయండి. దీని తర్వాత మనకి పాత్ ఆప్షన్స్ ఉంటాయి చూసారా, టైప్ మెనూలో టైప్ ఆన్ పాత్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరేం చేస్తారు, ఫ్లిప్ ఇందులో పెట్టుకోండి, అప్పుడు ఇలా టర్న్ అయింది. అండ్ ఓకే అనండి. ఇదేంటంటే ఇలా వచ్చిందంటే దీన్ని చేంజెస్ చేయొచ్చండి. సెలక్షన్ టూల్ క్లిక్ చేయండి. ఓకే, అండ్ మీరేం చేస్తారంటే ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ టర్న్ అయింది కదా, ఇక్కడ మనకి లైన్స్ ఉంటాయి కదండి, ఈ లైన్స్ని ఇలా మూవ్ చేసుకోండి, ఇదిగోండి ఈ విధంగా. ఈ విధంగా వీటిని మూవ్ చేయండి, అంతేగాని ఈ పాయింట్ దగ్గర మాత్రం మూవ్ చేయొద్దు. ఓకేనా, ఎస్కేప్ కొట్టి ఎగ్జాక్ట్గా ఈ లైన్ దగ్గర నుంచి ఇలా మూవ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే సెలెక్షన్ చేసి Ctrl+A అండ్ అక్కడ మీరు ఏం చేస్తారు, తెలుగు వీడియో ట్యుటోరియల్స్ ఈ విధంగా. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ దాకా వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ సెలెక్షన్ టూల్ క్లిక్ చేసి ఈ లైన్ని సెలెక్షన్ చేసి జాగ్రత్తగా మూవ్ చేసుకోండి ఈ విధంగా. అండ్ ఏమన్నా పైకి కిందకి అడ్జస్ట్ అయితే యారో కీస్ ద్వారా ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. అలానే ఈ స్టార్స్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే మనకి పాలిగన్ టూల్ అండి, పాలిగన్ టూల్ తీసుకోండి, డబుల్ క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది 5 తీసుకోండి, స్టార్కి 5 ఉంటాయి. అండ్ స్టార్ ఇన్సర్ట్ అంటే మనకి బెండే రావాలి కదా, 50% పెట్టుకోండి. డిఫాల్ట్గా 6 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, మీరు 5లో పెట్టుకోండి. స్టార్ ఇన్సర్ట్ అనేది 50%లో పెట్టుకొని ఓకే అనండి. ఇదిగోండి ఇక్కడ యాడ్ అయిందా లేదా. దీని తర్వాత ఏం చేస్తారు, దీనికంటూ వేరే కలర్ కావాలనుకుంటే ఎల్లో కలరే ఉంచండి, లేదండి వేరే కలర్ కావాలి గ్రీన్ కలర్ పెట్టుకోండి, లేదు ఎల్లో కలరే పెట్టుకోండి. ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని సైజ్ అనేది బాగా డిక్రీజ్ చేసుకోండి అండ్ కావాల్సిన చోట ప్లేస్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అవుట్లైన్ అనేది మనకి బ్లాక్ కలర్ ఉందండి, అవసరం లేదు నాకు, అవుట్లైన్ కూడా ఏం అవసరం లేదు, నన్లో పెట్టేసుకోండి ఈ విధంగా. అలానే స్టార్స్ అనేది ఒకటికన్నా ఎప్పుడు యాడ్ చేస్తారు, ఇక్కడ టెస్ట్ తక్కువగా ఉంది, స్పేస్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు అక్కడ స్టార్స్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి, 1, 2, 3 అంతకన్నా యాడ్ చేస్తే బాగోదు. ఓకేనా, కాపీ చేసి పేస్ట్ చేశాను, ఇంకో స్టార్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఓకే, నేను కూడా యాడ్ చేసుకున్నాను, 2 ఈక్వల్గా ఉండేట్టు చూసుకోండి. ఇలా మీరు జరిపేటప్పుడు ఇదిగోండి మనకి ఆ గైడ్ లైన్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి, చూసుకోండి. ఓకేనండి, మరి మనం తెలుగులో ఎలా రావాలి అని అనుకుంటే మీరేం చేస్తారంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది టెస్ట్, అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసేసి మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పే కదా గూగుల్ ఇన్పుట్ టూల్స్ ద్వారా ముందుగానే ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో కన్వర్ట్ అవుతుంది. ఆ పర్టికులర్ డేటా కంప్యూటర్స్ అడ్డా తెలుగు డేటా ఉంది. ఈ టెస్ట్ నేను డైరెక్ట్గా సెలెక్షన్ చేసి కాపీ చేసి ఇప్పుడు ఎక్కడైతే పేస్ట్ చేయాలో ఆ టెస్ట్ ప్లేస్లో ఆ ప్లేస్ని మీరు డబుల్ క్లిక్ చేసి Ctrl+A సెలెక్ట్ ఆల్ చేసి డైరెక్ట్గా పేస్ట్ చేయండి. దీని తర్వాత వాటికంటూ సపరేట్ తెలుగు ఫాంట్స్ ఉంటాయి కదండి. ఓకే, ఏం చెప్పాను ఇక్కడ రామభద్ర మనకి ఫాంట్ స్టైలు, తెలుగు ఫాంట్ స్టైలు
ఓకే ఎంటర్ కొట్టండి. ఇలా తెలుగు ఫాంట్ స్టైల్ చేంజ్ చేయగల ఆటోమేటిక్గా వచ్చిందండి. అండ్ ఫాంట్ సైజ్ ఏమన్నా ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత సెలక్షన్ చేసి కొంచెం ఇంకా అడ్జస్ట్ చేయాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా. అండ్ బాటంలో కూడా నేను ఇక్కడ తెలుగు వీడియో ట్యూటోరియల్స్ని కాపీ చేశాను. డైరెక్ట్గా సెలక్షన్ చేసి Ctrl+A ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ ఫాంట్ స్టైల్ కూడా చేంజ్ చేసుకున్నాను. అండ్ పర్టికులర్గా ఈ తెలుగు టెక్స్ట్ని సెలక్షన్ చేసి కావాల్సిన స్టైల్ కావచ్చు, అంటే తెలుగు టెక్స్ట్ ఎనదర్ స్టైల్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, సైజ్ కావచ్చు, ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.